Hi, hello friends. Name is brother Rajesh and I welcome you all to our channel that is GR Physics. And today we are going to discuss the different types of accelerations in the circular motion. అంటే circular motion లో ఉన్న different types of accelerations ని మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోతున్నాం. First I am asking you that మిమ్మల్ని అడిగేది ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీకు తెలిసిన యాక్సిలరేషన్స్ ఏంటి అంటే చాలా మంది చెప్తారు కదా సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అని చాలా మంది చెప్తారు. చాలా మట్టుగా అయితే ఇదొక్క యాక్సిలరేషన్ మాత్రం మెన్షన్ చేస్తారు. బట్ ఈ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ తో పాటు ఇంకా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సిలరేషన్స్ ఉంటాయి. అంటే సర్క్యులర్ మోషన్ లో ఈ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ తో పాటు ఇంకా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సిలరేషన్స్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, today we are going to discuss different types of accelerations in the circular motion. Different types of accelerations okay in circular motion. Okay, first one centripetal acceleration. Second one tangential acceleration. Okay friends, and third one net acceleration. And the fourth one angular acceleration. Okay friends, net acceleration, tangential acceleration, centripetal acceleration. Okay friends, today we are going to discuss the different types of acceleration in the circular motion. As a previous class lo manam konni formulas derive cheskunnam, like linear displacement that is equal to r into angular displacement, and linear velocity that is equal to r into angular velocity, and ఇప్పుడు linear acceleration that is equal to r into angular acceleration. ఇవాళ మనం ఈ ఫార్ములాని డిస్కస్ చేసుకోబోతున్నాం. అంటే ఒక ట్రిక్ పరంగా నేను చెప్తున్నా, లీనియర్ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు r into angular displacement and linear velocity that is equal to r into angular velocity and linear acceleration that is equal to r into acceleration. ఇక్కడ r అనేది కామన్ ఉంది. ఓకే, ఇక్కడ r కామన్ ఉంది. ఇది యాంగులర్ డిస్ప్లేస్మెంట్, ఇది యాంగులర్ వెలాసిటీ అండ్ ఇది యాంగులర్ యాక్సిలరేషన్. ఇది లీనియర్ డిస్ప్లేస్మెంట్, ఇది లీనియర్ వెలాసిటీ అండ్ లీనియర్ యాక్సిలరేషన్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఇప్పుడు ఈ 4 యాక్సిలరేషన్స్ లో సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. Okay friends, centripetal acceleration. ఈ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఎగ్జిస్టెన్స్ లో ఎప్పుడు వస్తుంది? ఓకే, ఒక బాడీ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఎప్పుడు ఫీల్ అవుతుంది? ఓకే, ఒక బాడీ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ని ఎప్పుడు ఫీల్ అవుతుంది? ఓకే ఫ్రెండ్స్, లెట్ us assume one body is in a circular motion. ఒక బాడీ సర్క్యులర్ మోషన్ లో తిరుగుతూ ఉంది. ఓకే, ఒక బాడీ సర్క్యులర్ మోషన్ లో తిరుగుతుంది. ఓకే, ఇక్కడ ఒక బాడీ ఉంది అనుకుందాం, అది సర్క్యులర్ మోషన్ లో తిరుగుతూ ఉంది అనుకుందాం. ఓకే, ఫ్రెండ్స్, ఈ బాడీ సర్క్యులర్ మోషన్ లో తిరుగుతూ ఉంది. సర్క్యులర్ మోషన్ లో తిరుగుతున్నప్పుడు ఆ బాడీకి ఉన్న వెలాసిటీ ఎట్ డిఫరెంట్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం. ఓకే, డిఫరెంట్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం లో ఆ బాడీకి ఉన్న వెలాసిటీ ఉంటుంది కదా, దాని డైరెక్షన్స్ డిఫరెంట్ అవుతాయి, దాని డైరెక్షన్స్ చేంజ్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఉన్నప్పుడు వెలాసిటీ యొక్క డైరెక్షన్ ఈ డైరెక్షన్ ఉంది. ఓకే, ఇదే బాడీ ఇక్కడికి వచ్చినప్పుడు దాని వెలాసిటీ డైరెక్షన్ ఏంటుంది? ఈ డైరెక్షన్ ఉంది. ఓకే, అదే బాడీ ఇక్కడికి వచ్చినప్పుడు దాని వెలాసిటీ యొక్క డైరెక్షన్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. ఓకే, ఇక్కడ వచ్చినప్పుడు వెలాసిటీ యొక్క డైరెక్షన్ ఈ డైరెక్షన్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఒక బాడీ
సర్క్యులర్ మోషన్ తిరుగుతున్నప్పుడు దాని వెలాసిటీ చేంజ్ అవుతుంది, ఈ బాడీ యొక్క మోషన్, ఈ బాడీ యొక్క డైరెక్షన్, ఈ బాడీ మూవ్ అవుతుంది కదా, దీని డైరెక్షన్ చేంజ్ అవుతుంది, అంటే వెలాసిటీ యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఉన్నప్పుడు వెలాసిటీ డైరెక్షన్ ఈ డైరెక్షన్ ఉంది, ఇక్కడ ఈ డైరెక్షన్, ఇక్కడ ఈ డైరెక్షన్, ఇక్కడ ఈ డైరెక్షన్, అంటే వెలాసిటీ చేంజ్ అవుతుంది. హియర్ వెలాసిటీ ఈస్ చేంజింగ్. వెలాసిటీ చేంజ్ అయినప్పుడు యాక్సిలరేషన్ వస్తుంది. ఓకే, వాట్ ఈస్ యాక్సిలరేషన్? దట్ ఈస్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. ఇక్కడ వెలాసిటీ చేంజ్ అవుతుందంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది? యాక్సిలరేషన్. వెలాసిటీ చేంజ్ ఏంటంటే మనకు యాక్సిలరేషన్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఒక యాక్సిలరేషన్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఒక యాక్సిలరేషన్ వస్తుంది. ఓకే, అయితే ఎప్పుడైతే ఒక బాడీ సర్క్యులర్ మోషన్ లో మూవ్ అవుతున్నప్పుడు, ఆ బాడీకి ఉన్న వెలాసిటీ, ఆ బాడీకి ఉన్న ఒక వెలాసిటీ ఉంటుంది. ఆ వెలాసిటీ యొక్క డైరెక్షన్ చేంజ్ అయిందంటే, ఆ వెలాసిటీకి ఉన్న డైరెక్షన్ చేంజ్ అవుతూ ఉంటే విత్ రెస్పెక్ట్ టు టైం, ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో ఈ వెలాసిటీ డైరెక్షన్ ఇటు ఉంది, ఇంకో పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో ఈ డైరెక్షన్, ఇంకో పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో ఈ డైరెక్షన్, ఇంకో పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో ఈ డైరెక్షన్, అంటే వెలాసిటీ యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఇలా వెలాసిటీ యొక్క డైరెక్షన్ చేంజ్ అయినప్పుడే సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అనేది ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఒక వెలాసిటీ యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుందో సర్క్యులర్ మోషన్ లో, ఓకే, ఇక్కడ నేను సర్క్యులర్ మోషన్ అని పర్టికులర్ గా మెన్షన్ చేస్తున్నా. వెలాసిటీ యొక్క డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, when the direction of velocity changes, when the direction of velocity changes, then centripetal acceleration will come into existence. Centripetal acceleration will come into existence. ఓకే ఫ్రెండ్స్, ఒక బాడీ సర్క్యులర్ పాత్ లో సర్క్యులర్ మోషన్ లో మూవ్ అవుతుంది. ఓకే, ఈ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం లో ఉన్నప్పుడు బాడీ యొక్క వెలాసిటీ ఈ డైరెక్షన్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఈ వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్. ఓకే, ఆ బాడీకి ఉన్న వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంది, బట్ ద డైరెక్షన్ at different instant of times varies. ఇక్కడ ఒక డైరెక్షన్, ఇక్కడ ఒక డైరెక్షన్, ఇక్కడ ఒక డైరెక్షన్, ఇక్కడ ఒక డైరెక్షన్, అంటే వెలాసిటీ ఉన్న డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఇలా వెలాసిటీ ఉన్న డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు ఒక యాక్సిలరేషన్ ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది, అదే సెంట్రిపిటల్ యాక్సిలరేషన్. ఓకే, దాన్ని మనం AC తోని రిప్రజెంట్ చేస్తాం. దిస్ ఇస్ ద సెంట్రిపిటల్ యాక్సిలరేషన్. ఓకే ఫ్రెండ్స్, సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అంటే ఇది AC. మనం AC తోని సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ని రిప్రజెంట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ centripetal acceleration. This is a centripetal acceleration. Centripetal acceleration ని మనం ఇలా రాసుకుంటాం, v square upon r. This is a formula for centripetal acceleration. దీని డెరివేషన్ ఫర్దర్ క్లాసెస్ లో మనం తెలుసుకోబోతున్నాం. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ డిస్కస్ చేసుకునేటప్పుడు దీని డెరివేషన్ తెలుసుకోబోతున్నాం. అయితే మనం ప్రీవియస్ క్లాస్ లో v equal to r omega. ఓకే, దిస్ ఈజ్ వాలిడ్ ఫర్, ఓకే, ఇది ఓన్లీ సర్క్యులర్ పాత్ కే వాలిడ్ అవుతుంది. వేరే డిఫరెంట్ వాటికి ఏముంటుంది? v perpendicular is equal to r omega. ఫర్ డిఫరెంట్ వేరే వాటికి v perpendicular equal to r omega, but v equal to r omega, this is valid only for the circular path, only for circle. This is only valid for circle, only valid for
circle. This is only valid for circle. This is only valid for circle. Okay friends, ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఓకే, AC that is equal to V దగ్గర r omega whole square divided by r, that is equal to r square omega square divided by r. ఈ r ఇక్కడ ఒక r cancel, that will become r omega square, means centripetal acceleration that is equal to r omega square. Okay, centripetal acceleration that is equal to r omega square and centripetal acceleration that is equal to v square upon r. These are the two formulas that we should remember. ఈ రెండు ఫార్ములాస్ మనం డెఫినెట్లీ అండ్ ఇంపార్టెంట్లీ మనం రిమెంబర్ చేసుకోవాలి, మనం గుర్తుంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, centripetal acceleration is a vector quantity. Okay, centripetal acceleration is a vector quantity. Okay friends, this is all about the centripetal acceleration. Okay, మళ్ళీ ఈ centripetal acceleration యొక్క డైరెక్షన్ ఏంది మరి? ఓకే, centripetal acceleration యొక్క డైరెక్షన్ ఏంది మరి? ఓకే ఫ్రెండ్స్, ఈ పాత్ ఉంది. ఓకే, velocity, this is velocity and this is velocity and this is velocity. Okay friends, centripetal acceleration is always towards the center, and it is along the radius. అంటే centripetal acceleration అనేది ఎప్పటి కూడా సెంటర్ పాయింట్ చేస్తూ ఉంటుంది, సెంటర్ కి పాయింట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సెంటర్ కి పాయింట్ చేస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సెంటర్ కి పాయింట్ చేస్తూ ఉంటుంది. And this is a centripetal acceleration, this is a centripetal, and this is a centripetal, and this is a centripetal. And centripetal acceleration యొక్క డైరెక్షన్ ఏంది? It is always towards the center. 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 It is always towards the center, and it is along the radius. It is along the radius. ఇదేంది? Radius. Okay, it is along the radius. Centripetal acceleration is always towards the center and it is along the radius. Okay friends, this is all about the centripetal acceleration. This is all about the centripetal acceleration. Okay friends, centripetal acceleration ఎలా ఎగ్జిస్టెన్స్ కి వచ్చింది? ఎప్పుడైతే ఒక బాడీ సర్క్యులరేషన్ అంటే సర్క్యులర్ మోషన్ లో మూవ్ అవుతున్న ఒక బాడీ యొక్క వెలాసిటీ దాని డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ కాన్స్టెంట్ ఉన్నది. ఎట్ డిఫరెంట్ ఇన్స్టెంట్ ఆఫ్ టైమ్ లో మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంది, కానీ డైరెక్షన్ మాత్రం చేంజ్ అవుతుంది. దేని డైరెక్షన్ చేంజ్ అవుతుంది? వెలాసిటీ యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఇలా వెలాసిటీ యొక్క డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది. సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది. And the direction of centripetal acceleration, that is always towards the center, and it is along the radius, and centripetal acceleration that is represented by AC, and that is equal to v square upon radius. Here v is speed, v ante ikkada speed, v is speed and r is radius. Okay friends, v is speed and r is radius. And మనం ప్రీవియస్ క్లాస్ లో v ఈక్వల్ టు r ఒమేగా ని డిరైవ్ చేసుకున్నాం. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన వెంటనే మనకు సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ దట్ ఈస్ ఈక్వల్ టు r ఒమేగా స్క్వేర్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సెంట్రిపెటల్ యాక్సిలరేషన్. ప్రతి పాయింట్ ని గుర్తుంచుకోండి, బికాస్ ది సర్క్యులర్ మోషన్ ఇవి ఫర్దర్ క్లాసెస్ లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. సో వి షుడ్ రిమెంబర్ ఆల్ దీస్ థింగ్స్. Okay friends, next one, that is a tangential acceleration. Tangential acceleration. Okay, tangential acceleration. Centripetal acceleration velocity యొక్క డైరెక్షన్ చేంజ్ అవ్వడం వల్ల ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది. అదే విధంగా ఈ టాంజెన్షియల్ యాక్సిలరేషన్ వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్, ఓకే, వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ చేంజ్ కావడం వల్ల ఇది ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది. వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ చేంజ్ కావడం వల్ల ఇది ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సేమ్ సర్క్యులర్ మోషన్, పార్టికల్ మూవ్ అవుతుంది. ఓకే,
వెలాసిటీ చేంజ్ అవుతుంది. అయితే ఈ కేసులో ఏమవుతుందంటే మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవుతుంది. ఓకే, ప్రీవియస్ దాంట్లో డైరెక్షన్ చేంజ్ అయింది, ఇక్కడ ఏమవుతుంది వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవుతుంది. ఈ వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ చేంజ్ కావడం వల్ల ఒక యాక్సిలరేషన్ ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది. ఆ యాక్సిలరేషన్ టాంజెన్షనల్ యాక్సిలరేషన్. దాన్ని మనం ఏమంటాం టాంజెన్షనల్ యాక్సిలరేషన్. when the magnitude of velocity changes when the magnitude of velocity changes okay when the magnitude of velocity changes and that is a velocity of a body which is moving in the circular motion. ఈ circular motion లో మూవ్ అవుతున్న ఒక బాడీ యొక్క వెలాసిటీ దాని మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవుతే ఆ బాడీ యొక్క వెలాసిటీ ఉంటుంది కదా, ఆ వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అయితే అప్పుడు ఒక యాక్సిలరేషన్ ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది. అదే టాంజెన్షనల్ యాక్సిలరేషన్. దాన్ని ఏమంటాం మనం టాంజెన్షనల్ యాక్సిలరేషన్. దాన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాం, దట్ ఈస్ AT. దిస్ ఈస్ అ టాంజెన్షనల్ యాక్సిలరేషన్. అయితే ఇక్కడ 5 మీటర్ పర్ సెకండ్, ఇక్కడ 10 మీటర్ పర్ సెకండ్, ఇక్కడ 15 మీటర్ పర్ సెకండ్, ఇక్కడ 20 మీటర్ పర్ సెకండ్, లేదా 20 మీటర్ పర్ సెకండ్, ఇక్కడ 25 మీటర్ పర్ సెకండ్, ఇక్కడ 30 మీటర్ పర్ సెకండ్, ఇక్కడ 40 మీటర్ పర్ సెకండ్. మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అయింది. మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవ్వడం వల్ల టాంజెన్షనల్ యాక్సిలరేషన్ ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది. మ్యాగ్నిట్యూడ్ చేంజ్ కావడం వల్ల టాంజెన్షనల్ యాక్సిలరేషన్ ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దీన్ని మనం AT దట్ ఈస్ ఈక్వల్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ magnitude of velocity with respect to time. Okay friends, this is the formula for the tangential acceleration. That is a differentiation of magnitude of velocity means speed. Okay, means speed with respect to time. ఒకవేళ AT ఈక్వల్ టు dv by dt రాస్తే మొత్తం వేరు అవుతుంది. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ కూడా చేంజ్ అవుతుంది, ఇక్కడ డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. బట్ టాంజెన్షనల్ యాక్సిలరేషన్ ఎప్పుడు ఎగ్జిస్టెన్స్ వస్తుంది, ఎప్పుడైతే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ చేంజ్ అవుతుందో, ఎప్పుడైతే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ చేంజ్ అవుతుందో అప్పుడు టాంజెన్షనల్ యాక్సిలరేషన్ ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది. దాని ఫార్ములా ఏంది, డిఫరెన్షియేషన్ ఆఫ్ స్పీడ్ విత్ రెస్పెక్ట్ టు టైం. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ అంటే దట్ ఈస్ స్పీడ్. ఓకే, దీన్ని మనం ఇంకెట్లా రాసుకోవచ్చు, ఎప్పుడైతే స్పీడ్ చేంజ్ అవుతుందో అప్పుడు టాంజెన్షనల్ యాక్సిలరేషన్ ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది. టాంజెన్షనల్ యాక్సిలరేషన్ ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది. అయితే ఇప్పుడు దీని డైరెక్షన్ ఏంది మరి, ఓకే, దీని డైరెక్షన్ ఏంది మరి, ఒకవేళ ఈ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉందంటే, ఓకే, ఒకవేళ ఈ వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉందంటే అప్పుడు టాంజెన్షనల్ యాక్సిలరేషన్ ఈ వెలాసిటీ ఉన్న డైరెక్షన్ లో ఉంటుంది. ఓకే, ఈ వెలాసిటీ ఇంక్రీజ్ అంటే స్పీడ్ ఇంక్రీజ్ అవుతే ఆ స్పీడ్ ఏ డైరెక్షన్ అయితే ఇంక్రీజ్ అవుతుందో అదే డైరెక్షన్ లో టాంజెన్షనల్ యాక్సిలరేషన్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది అనుకుందాం, సో ఏ డైరెక్షన్ అయితే ఇంక్రీజ్ అవుతుందో స్పీడ్ అదే డైరెక్షన్ లో టాంజెన్షనల్ యాక్సిలరేషన్ ఉంటుంది. ఓకే, పర్ఫెక్ట్. ఈ ఎగ్జాంపుల్ ఏం చూస్తున్నాం అంటే ఈ వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది అనుకున్నాం. ఈ వెలాసిటీ డిక్రీజ్ అవుతుందని అజ్యూమ్ చేసుకున్నాం. అయితే అప్పుడు టాంజెన్షనల్ యాక్సిలరేషన్ యొక్క డైరెక్షన్ ఎట్లా ఉంటుంది, దానికి ఆపోజిట్. ఈ డైరెక్షన్ లో డిక్రీజింగ్ వెలాసిటీ ఈ డైరెక్షన్ ఉంటే టాంజెన్షనల్ యాక్సిలరేషన్ మీ డైరెక్షన్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వెలాసిటీ ఇంక్రీజ్ అవుతూ ఉన్న డైరెక్షన్ లో టాంజెన్షనల్ యాక్సిలరేషన్ ఉంటుంది. ఒకవేళ ఈ వెలాసిటీ డిక్రీజ్ అవుతుందంటే వెలాసిటీ ఈ వెలాసిటీ యొక్క డైరెక్షన్ లో ఉండదు యాక్సిలరేషన్, దానికి ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద direction of tangential acceleration. Okay, this is the direction of tangential acceleration. Okay friends, next one that is net acceleration. Net అంటేనే దాంట్లో ఉన్నది కరెక్ట్, అంటే టోటల్ అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ యాక్సిలరేషన్. అయితే
ఈ నెట్ యాక్సిలరేషన్ ఎప్పుడు ఎగ్జిస్టెన్స్లోకి వస్తుందంటే ఎప్పుడైతే మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, ఓకే, వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు కూడా చేంజ్ అవుతాయి. వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు కూడా చేంజ్ అవుతాయి. ఒకవేళ వెలాసిటీ యొక్క డైరెక్షన్ మాత్రమే చేంజ్ అయితే అప్పుడు సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. ఒకవేళ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే చేంజ్ అయితే అప్పుడు టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. ఒకవేళ రెండు మ్యాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్ రెండు కూడా చేంజ్ అవుతే అప్పుడు ఏమవుతుంది, నెట్ యాక్సిలరేషన్ ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. ఈ నెట్ యాక్సిలరేషన్ ఎక్కడ రిప్రజెంట్ చేసుకున్నాం, ఏ నెట్, అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు mod of dv upon dt. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ ద నెట్ యాక్సిలరేషన్. అంటే ఈ కేసులో ఏమవుతుంది, మ్యాగ్నిట్యూడ్ తో పాటు డైరెక్షన్ రెండు కూడా చేంజ్ అవుతాయి. దీన్ని చేంజ్ ఇన్ వెలాసిటీ, ఇక్కడ చేంజ్ ఇన్ వెలాసిటీ, ఈ ఫార్ములా రిప్రజెంట్ చేసేది చేంజ్ ఇన్ వెలాసిటీ. ఈ చేంజ్ ఇన్ వెలాసిటీలో మ్యాగ్నిట్యూడ్ కూడా చేంజ్ అవుతుంది, అండ్ డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే, రెండు కూడా చేంజ్ అవుతాయి. అప్పుడు నెట్ యాక్సిలరేషన్ ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇది సర్క్యులర్ పాత్ అండ్ ఈ డైరెక్షన్ లో టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఉంది అండ్ ఇన్వర్స్ డైరెక్షన్ లో సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ ఉంది. రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత, 90 degrees. రెండింటి మధ్యలో యాంగిల్ 90 degrees. అయితే నెట్ యాక్సిలరేషన్ ఏ డైరెక్షన్ ఉంటుంది, దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ నెట్ యాక్సిలరేషన్. దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ నెట్ యాక్సిలరేషన్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ నెట్ యాక్సిలరేషన్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ నెట్ యాక్సిలరేషన్. అండ్ ఈ నెట్ యాక్సిలరేషన్ యొక్క మ్యాగ్నిట్యూడ్ మనం ఎక్కడ రాసుకోవచ్చు, that is equal to under root of resultant formula is that is r equal to under root of a square plus b square plus 2ab cos theta. Same ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. under root of ac square plus at square plus 2ac at cos 90. cos 90 is మరి 0. So magnitude of net acceleration that is equal to under root of ac square plus at square. This is the value of net acceleration. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా ఫ్రెండ్స్, ఈ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అండ్ టాంజెన్షియల్ యాక్సిలరేషన్ రెండు కూడా ఏ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో కూడా ప్రతి ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో బోత్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. రెండింటి మధ్యలో 90 degrees తప్పకుండా ఉంటుంది. ఓకే, ఈ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అండ్ టాంజెన్షియల్ యాక్సిలరేషన్ మధ్యలో ఎప్పటికీ ఆల్వేస్ 90 degrees ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, దట్ ఈస్ అ పాయింట్. మనం ఇక్కడ ఏం చేసుకున్నాం, నెట్ యాక్సిలరేషన్ యొక్క వాల్యూ ఏంది, దట్ ఈస్ అండర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మీన్స్ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ దాని యొక్క స్క్వేర్ ప్లస్ tangential acceleration దాని యొక్క స్క్వేర్. దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఆర్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ నెట్ యాక్సిలరేషన్. ఎప్పుడు ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది, ఎప్పుడైతే వెలాసిటీ యొక్క మాగ్నిట్యూడ్ ప్లస్ డైరెక్షన్ రెండు కూడా చేంజ్ అవుతాయో కాంబినేషన్ లో, అప్పుడు నెట్ యాక్సిలరేషన్ ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. ఓన్లీ డైరెక్షన్ చేంజ్ అయితే సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. మాగ్నిట్యూడ్ చేంజ్ అయితే టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. రెండు చేంజ్ అయితే నెట్ యాక్సిలరేషన్ ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. ఏ నెట్ దట్ ఈస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. టోటల్ చేంజ్ ఇన్ వెలాసిటీ, ఈ చేంజ్ లో మాగ్నిట్యూడ్ కూడా చేంజ్ అవుతుంది, డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే, నెట్ యాక్సిలరేషన్ మాగ్నిట్యూడ్ ఏంది అండర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ ప్లస్ ఏటీ స్క్వేర్. మరి డైరెక్షన్ ఏంది, మరి డైరెక్షన్ ఏంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఏసీ అండ్ ఇది ఏటీ అండ్ దిస్ ఇస్ ఏ నెట్, and this is alpha. Okay, tan alpha that is equal to perpendicular upon base. Perpendicular tan alpha perpendicular in ఇది ఈ సైడ్ దేనికి ఈక్వల్ అవుతుంది, AC కి ఈక్వల్ అవుతుంది. ఈ సైడ్ ఈక్వల్ అవుతుంది. parallel shifting, this is a parallel shifting of vectors. parallel shift అవుతాయి. ఓకే, వెక్టార్స్ parallel shift అవుతాయి. ఇక్కడ ఉన్న వెక్టార్ ఇక్కడ కూడా పోతుంది, ఇక్కడ ఉన్న వెక్టార్ ఇక్కడ కూడా వస్తుంది. ఓకే, that is a parallel shifting of vectors. So దీనికి perpendicular tan alpha equal to perpendicular upon base. perpendicular ఏంది AC.
centripetal acceleration upon tangential acceleration. This is the direction. Or from here we can write that, from here we can write alpha equal to tan inverse. Alpha equal to tan inverse of centripetal acceleration upon tangential acceleration. Tangential acceleration. This is the direction of net acceleration. This is the direction of net acceleration. Okay friends. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మనం డెరివ్ చేసుకున్న ఫార్ములాస్ మళ్ళీ నేను ఇప్పుడు మెన్షన్ చేస్తున్నా. వాటి తర్వాత మనం న్యూమరికల్స్ తీసుకోబోతున్నాం. ఇప్పుడు తర్వాత న్యూమరికల్స్ తీసుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ దట్ ఈస్ ఈక్వల్ టు v స్క్వేర్ అపాన్ r దట్ ఈస్ ఈక్వల్ టు r ఒమేగా స్క్వేర్. ఎప్పుడు ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది? ఎప్పుడైతే డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ చేంజ్ అవుతుందో. ఎప్పుడైతే డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ చేంజ్ అవుతుందో. అండ్ ఈ వెలాసిటీ ఒక బాడీది, ఆ బాడీ సర్క్యులర్ మోషన్ లో మూవ్ అవుతుంది. ఓకే, ఆ బాడీ సర్క్యులర్ మోషన్ లో మూవ్ అవుతుంది. మనం ఇప్పుడు రాసుకుంటున్న ప్రతి పాయింట్ లో ఒక బాడీ సర్క్యులర్ మోషన్ లో ఉంది. ఓకే, ఒక బాడీ సర్క్యులర్ మోషన్ లో ఉంది. దిస్ ఇస్ ద సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అండ్ టాంజెన్షియల్ యాక్సిలరేషన్ దట్ ఈస్ ఈక్వల్ టు డిఫరెన్షియేషన్ ఆఫ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ అపాన్ టైం. హియర్ టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఎప్పుడు వస్తుంది? When the magnitude of velocity changes. When the magnitude of velocity changes. Okay friends, next one, net acceleration. When both the magnitude and the direction changes. Both magnitude and mg అంటే magnitude and direction of velocity changes. Okay friends, centripetal acceleration, tangential acceleration and the net acceleration. And centripetal acceleration and tangential acceleration మధ్యలో ఎప్పుడు కూడా 90 degrees ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇప్పుడు మనం న్యూమరికల్స్ తీసుకోబోతున్నాం. అండ్ దీంతో పాటు ఫ్రెండ్స్ ఇది ఒక సర్ఫేస్ ఉంది అనుకోండి. సర్ఫేస్, దిస్ ఇస్ వన్ సర్ఫేస్. అయితే ఈ డైరెక్షన్ లో టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఉంటుంది, ఈ డైరెక్షన్ లో సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఉంటుంది. ఓకే, ఈ డైరెక్షన్ లో సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అండ్ ఈ డైరెక్షన్ లో టాంజెన్షియల్ యాక్సిలరేషన్. అయితే ఈ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఈ సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. ఓకే, ఈ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఈ సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఇక్కడ 90 డిగ్రీస్ ఫార్మ్ చేస్తుంది. అండ్ సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ని మనం నార్మల్ యాక్సిలరేషన్ అంటాం. సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ని మనం ఏమంటాం? నార్మల్ యాక్సిలరేషన్. నార్మల్ యాక్సిలరేషన్. అండ్ ఇది ఈ సర్ఫేస్ కి ప్యారలల్ గా ఉంది కాబట్టి టాంజెన్షియల్ యాక్సిలరేషన్ సర్ఫేస్ కి ప్యారలల్ గా ఉంది కాబట్టి దీన్ని ప్యారలల్ యాక్సిలరేషన్ అంటాం. ప్యారలల్ యాక్సిలరేషన్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ని నార్మల్ యాక్సిలరేషన్ లేదా పర్పెండిక్యులర్ యాక్సిలరేషన్ అని కూడా అంటాం. పర్పెండిక్యులర్ యాక్సిలరేషన్, పర్పెండిక్యులర్ యాక్సిలరేషన్. ఓకే, ఈ టాంజెన్షియల్ యాక్సిలరేషన్ ఏమంటాం? ప్యారలల్ యాక్సిలరేషన్. ఎందుకంటే ఈ సర్ఫేస్ కి ఇది ప్యారలల్ గా ఉంది కాబట్టి దట్ ఈస్ ప్యారలల్ యాక్సిలరేషన్. Okay friends, first question, if velocity is given as 2t and r is given as 9 meter and they are asking to find centripetal acceleration, tangential acceleration, net acceleration at t equal to 3 seconds. Okay friends, they are given velocity and the radius and they are asking to find the centripetal acceleration, tangential acceleration and the net acceleration
at 3 seconds. At 3 seconds. First of all, we have to go with the centripetal acceleration. That is equal to v square upon r. v square upon r. ఇక్కడ t equal to 3 seconds అన్నాడు కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి v దగ్గర. ఓకే, v equal to 2 into 3, that is equal to 6. ఓకే, 6 ఇక్కడ v square ఉంది కాబట్టి 6 into 6, r which into 9 meters divided by 9 means 6 is 36 upon 9. 4. Okay, 4 unit in the meter per second square. Okay friends, this is a centripetal acceleration. Next one, tangential acceleration, that is differentiation of magnitude of velocity with respect to tan, means differentiation of 2t, that is 2, so 2 meter per second square. This is a tangential acceleration. Next one that is net acceleration. Okay, the magnitude is that is a and t, that is equal to ac square plus at square. Okay friends, ac square plus at square. ac అంటే centripetal acceleration యొక్క స్క్వేర్ ప్లస్ tangential acceleration యొక్క స్క్వేర్ రెండింటిని యాడ్ చేసి దాని స్క్వేర్ తీసుకోవాలి. ఓకే, 4 వచ్చింది, 2 వచ్చింది. ఓకే, 4 square plus 2 square under root means 4 square 16 plus 4, that is 2 meter per second square. Okay friends, centripetal acceleration, that is 4 meter per second square, and tangential acceleration, that is 2 meter per second square, and net acceleration, that is under root 20 meter per second square. Okay friends, this is a question number 1. And ఒకవేళ డైరెక్షన్ ఫైండ్ చేయమని అడిగితే ఏం లేదు, మనకు ఆల్రెడీ తెలిసిందే, ఇది tangential acceleration and this is centripetal acceleration and this is a net acceleration and this is alpha, and alpha equal to tan inverse AC upon AT. AC upon AT ఆల్రెడీ మనం ఫార్ములా డిరైవ్ చేసుకున్నాం, దాన్ని గుర్తుంచుకోవాలి. Alpha, this is the direction of net acceleration, that is tan inverse AC upon AT. AC in the 4, AT in the 2. Okay, 2 under 2 means alpha, that is equal to tan inverse of 2. This is the direction of net acceleration. Okay friends, what is the direction of net acceleration? That is alpha equal to tan inverse of centripetal acceleration divided by the tangential acceleration. Okay friends, next question ఇప్పుడు మనం సాల్వ్ చేసుకోబోతున్నాం. Okay friends, next question, this is from the H.C. Verma book నుంచి తీసుకున్న క్వశ్చన్ ఇది. ఒమేగా ఏమిది ఇచ్చిండు 2t and r, that is 2, and they are asking to find centripetal acceleration, tangential acceleration and the net acceleration at t equal to, wait friends, at t equal to 3 seconds. Okay friends, this is a question from the H.C. Verma book, and they are giving omega, angular velocity, that is equal to 2t, and radius, that is 2 meters. They are asking to find centripetal acceleration and tangential acceleration and net acceleration at t equal to 3 seconds. Okay friends, first of all AC, that is v square upon r. మనకి ఇప్పుడు v తెలియదు, మనకి ఇది కూడా తెలుసు, r omega square. అయితే మన ప్రీవియస్ లెక్చర్లో ఒక ఫార్ములా డిరైవ్ చేసుకున్నాం, అదేంటి v equal to r omega. ఓకే, v equal to r omega. ఈ క్వశ్చన్లో కూడా బాడీ సర్క్యులర్ మోషన్లో ఉంది, కాబట్టి ఈ ఫార్ములా దానికి కూడా వ్యాలిడ్ అవుతుంది. సర్కిల్కి మాత్రమే వ్యాలిడ్ అవుతుంది ఈ ఫార్ములా, వేరే వాటికి v perpendicular, that is equal to r omega. Okay friends, v equal to r omega, r ఉంది, omega ఉంది, so v equal to 2 into 2 40
v equal to 40 into 3 seconds అంటాడు కాబట్టి v equal to 4 into 3 that is equal to 12 seconds. So AC that is equal to 12 into 12 divided by 2. Okay friends, 2 1 2 6 okay, 12 6 72 meter per second square. Okay friends, this is the centripetal acceleration. This is the centripetal acceleration. Next one, tangential acceleration, that is differentiation of velocity, means differentiation of speed, not velocity, differentiation of speed with time. Okay friends, what is speed? That is 40, that is 40, differentiation of 40, that is equal to 4. Okay, 4 meter per second square. This is a tangential acceleration. Next one is net acceleration. Next one is net acceleration, that is equal to under root of centripetal acceleration యొక్క square and tangential acceleration యొక్క square. Okay friends, what is a centripetal acceleration? That is 72 का square plus tangential acceleration, that is 4 का square ఈ స్క్వేర్ రెండు యాడ్ చేయండి, అప్పుడు మనకు నెట్ యాక్సెలరేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, దట్ ఈస్ అ నెట్ యాక్సెలరేషన్. ఓకే ఫ్రెండ్స్, దీని డైరెక్షన్ ఫైండ్ చేయాలంటే దట్ ఈస్ నథింగ్ బట్ tan ఇన్వర్స్ ఆఫ్ centripetal acceleration divided by the tangential acceleration. What is centripetal? That is 72 divided by the 4. This is the direction of net acceleration and this is the magnitude of net acceleration. ఓకే ఫ్రెండ్స్, కేర్ఫుల్గా అర్థం చేసుకోండి, ఈజీగానే ఉంటుంది. Okay friends, next question. They are given that velocity that is equal to 10 meter per second. Okay, velocity that is equal to 10 meter per second and r that is equal to 2 meters. They are asking to find centripetal acceleration, tangential acceleration, net acceleration at t equal to 2 seconds. Okay friends, first of all we have to go with the centripetal acceleration, that is equal to v square upon r. What is v? That is 10 into 10 divided by 2, that is equal to 50 meter per second square. This is a centripetal acceleration. What is tangential acceleration? That is differentiation of speed with respect to time. Okay, ikkada speed emichulu constant, that is constant, means differentiation of constant is that is 0. So tangential acceleration that is equal to 0. Tangential acceleration that is 0. And next one, net acceleration that is equal to under root of ac square plus at square. Ikkada at is 0, so under root of ac square. Okay, net acceleration, e square cancels, so from here we can say that a net that is equal to ac. Okay, net acceleration that is equal to centripetal acceleration. Net acceleration that is equal to centripetal acceleration and that is 50 meter per second square. 50 meter per second square. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడైతే స్పీడ్ కాన్స్టెంట్ ఉంటుందో, ఓకే, ఒక బాడీ సర్కులర్ పాత్లో మూవ్ అవుతుంది, ఓకే, సర్కులర్ మోషన్లో ఉంది, ఒకవేళ ఆ బాడీకి వెలాసిటీ లేదా స్పీడ్, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ అన్న స్పీడ్ అన్న ఒకటే, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ అన్న స్పీడ్ అన్న ఒకటే. ఓకే, స్పీడ్ ఎప్పుడైతే కాన్స్టెంట్ ఉంటుందో అప్పుడు టాంజెన్షియల్ యాక్సెలరేషన్ 0. ఓకే, when the speed is constant, when the magnitude of velocity is constant, when it is constant, then tangential acceleration is 0. ఈ పాయింట్ ని గుర్తుంచుకోండి, ఎప్పుడైతే స్పీడ్ కాన్స్టెంట్ ఉంటుందో అప్పుడు టాంజెన్షియల్ యాక్సెలరేషన్ ఏమవుతుంది? 0. టాంజెన్షియల్ యాక్సెలరేషన్ ఏమవుతుంది? 0. టాంజెన్షియల్ యాక్సెలరేషన్ ఏమవుతుంది? 0. ఓకే, గుర్తుంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం
యాంగులర్ ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు యాంగులర్ యాక్సిలరేషన్. ఓకే ఫ్రెండ్స్, లాస్ట్ యాంగులర్ యాక్సిలరేషన్, యాంగులర్ యాక్సిలరేషన్. ఓకే ఫ్రెండ్స్, యాంగులర్ యాక్సిలరేషన్ మనం ఆల్ఫాతో రిప్రజెంట్ చేసుకున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ angular velocity upon change in time. This is a angular acceleration. Okay friends, మనం కొన్ని కంపారిజన్ చేసుకుందాం, లీనియర్ అండ్ యాంగులర్. Okay, this is the linear displacement and this is the angular displacement, and this is the linear velocity and this is the angular velocity, and v equal to ds by dt and omega equal to d theta by dt, and linear acceleration that is equal to dv by dt, and alpha angular acceleration that is equal to d omega by dt. Okay friends, linear displacement, angular displacement, linear velocity, angular velocity, and v equal to ds by dt, omega equal to d theta by dt, and a equal to dv by dt, and angular acceleration that is equal to d omega by dt. Okay friends, this is the average angular acceleration. Okay friends, itla comparison cheskondi gurtuntayi. Okay friends, this is the average angular acceleration. This is average. Okay, this is for the provided some duration of time, కొంత టైం వరకు, కొంత సమయం వరకు ఈ ఫార్ములా. ఎప్పుడైతే ఒక ఇన్స్టెంట్ లో, ప్రత్యేకమైన ఇన్స్టెంట్ లో ఈ టైంకే నాకు యాంగులర్ యాక్సిలరేషన్ ఎంత ఉంటుందో కావాలని అడిగినప్పుడు, అరే నువ్వు 2 సెకండ్స్ దగ్గర యాంగులర్ యాక్సిలరేషన్ ఎంత ఉందో ఫైండ్ చేయి, అరే నువ్వు 3 సెకండ్స్ దగ్గర యావరేజ్ యాంగులర్ యాక్సిలరేషన్ ఎంత ఉంటుందో ఫైండ్ చేయి, అరే బాబు నువ్వు 10 సెకండ్స్ దగ్గర ఈ ఇన్స్టెంట్ లోనే యాంగులర్ యాక్సిలరేషన్ ఎంత ఉందో ఫైండ్ చేయి అన్నప్పుడు అది యావరేజ్ యాంగులర్ యాక్సిలరేషన్ కాదు, అది ఇన్స్టంటేనియస్ యాంగులర్ యాక్సిలరేషన్. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన ఇన్స్టెంట్ లో నీకు యాంగులర్ యాక్సిలరేషన్ అడుగుతున్నారు కాబట్టి దట్ ఈస్ ఇన్స్టంటేనియస్ యాంగులర్ యాక్సిలరేషన్. ఓకే ఫ్రెండ్స్, when the delta t tends to 0, then it becomes instantaneous angular acceleration, that is d omega by d theta. Means we have to differentiate angular velocity with respect to time. Okay friends, దీని మీద కొన్ని న్యూమరికల్స్ చేసుకుందాం ఇప్పుడు. Okay friends, question that is omega given as 3t square plus 5. Find alpha, means angular acceleration, t equal to 0 to t equal to 4 seconds and at 5 seconds. Okay friends, they have given the omega, okay, in terms of time, and they are asking to find the angular acceleration from this time to this time. Means here some duration, here for some duration, they are provided time for up to some duration. Means they are asking to find the average angular acceleration. ikkada average angular acceleration. అయితే ఇక్కడ పర్టిక్యులర్ ఇన్స్టెంట్ అడిగింది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇన్స్టంటేనియస్ యాంగులర్ యాక్సిలరేషన్. ఓకే, ఇక్కడ యావరేజ్ యాంగులర్ యాక్సిలరేషన్, ఇక్కడ ఇన్స్టంటేనియస్ యాంగులర్ యాక్సిలరేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు గో విత్ దిస్ average angular acceleration, that is equal to change in omega by change in time. Okay friends, change in omega means final point minus initial point. Okay, final point minus initial point. First ఇక్కడ 4 seconds ఉంది కాబట్టి ఫైనల్ లో ఇక్కడ 4 seconds, ఇక్కడ t దగ్గర 4 సబ్స్టిట్యూట్ చేయండి. 4 square that is equal to 16. 16 3 is 48. 48 plus 5 that is equal to 53. Okay friends, 53 minus means ఇక్కడ ఏం చేయాలంటే డైరెక్ట్ గా
omega at 4 seconds minus omega at 0 seconds divided by change in time ఎంత 4 seconds and that is equal to omega ఇక్కడ 4 అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఎంత వచ్చింది 53 minus 0 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వస్తుంది 5 divided by 4 ఓకే 53 minus 5 divided by 4 53 minus 5 ఎంత that is 46 53 minus 5 46 51 47 48 okay friends 53 minus 5 ఎంత వస్తుంది 48 48 plus 5 that is 53 okay 48 divided by 4 4 1 ja 4 2 ja okay friends ఎంత వచ్చింది average angular velocity ఎంత వచ్చింది that is 12 angular acceleration that is 12 radian second square okay ఇది యూనిట్ యూనిట్ ఎంత అవుతుంది angular velocity angular acceleration ఎంత dw by dt means velocity okay angular velocity యొక్క డైమెన్షన్ ఏంది రేడియన్ పర్ సెకండ్ ఇక్కడ ఇంకో టైం ఉంది కాబట్టి సెకండ్ స్క్వేర్ రేడియన్ పర్ సెకండ్ స్క్వేర్ ఇస్ ద యూనిట్ ఆఫ్ angular acceleration so radian per second square this is the average angular acceleration okay friends next మనం instantaneous angular acceleration find చేసుకుంటున్నాం instantaneous angular acceleration okay instantaneous angular acceleration అనేది differentiation of angular velocity with respect to time differentiate చేస్తే ఏమొస్తుంది 260 వస్తుంది 60 ఇక్కడ t దగ్గర మనం ఏ సబ్స్టిట్యూట్ చేయాలా 5 that is 6 into 5 that is equal to 30 radian per second square this is the instantaneous angular acceleration and మనకు ప్రీవియస్ వచ్చింది ఏంది average angular acceleration టైంలో యావరేజ్ యాక్సిలరేషన్ కేసులో కొంత టైం వరకు సమ్ డ్యూరేషన్ ప్రొవైడ్ చేస్తారు కానీ ఇన్స్టంటేనియస్ యాంగులర్ యాక్సిలరేషన్ కేసులో ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం లో ఫైండ్ చేయమని అడుగుతారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యాంగులర్ యావరేజ్ అండ్ ద ఇన్స్టంటేనియస్ యాంగులర్ యాక్సిలరేషన్ ఓకే ఫ్రెండ్స్ ఒక చిన్న లాజిక్ లీనియర్ డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు r theta capital R రాసుకోండి ఇక్కడ and linear velocity equal to r omega and linear acceleration that is equal to r alpha అయితే ఇక్కడ ఈ యాక్సిలరేషన్ ఏ యాక్సిలరేషన్ మరి సెంట్రిపిటలా టాంజెన్షనలా లేకుంటే నెట్టా లేకుంటే ఇంకేమన్నా సెంట్రిపిటల్ టాంజెన్షనల్ నెట్ ఓకే ఓకే ఫ్రెండ్స్ అంటే ఇది ఏ టైప్ ఆఫ్ యాక్సిలరేషన్ మరి ఇది ఏ టైప్ ఆఫ్ యాక్సిలరేషన్ ఓకే ఫ్రెండ్స్ ఇది టాంజెన్షనల్ యాక్సిలరేషన్ ఓకే ఫ్రెండ్స్ ఇది గుర్తుంచుకోండి ఎప్పుడైనా a ఈక్వల్ టు r ఆల్ఫా అని చెప్పకండి a ఈక్వల్ టు r ఆల్ఫా అని చెప్పకండి వి హావ్ టు సే at ఈక్వల్ టు r ఆల్ఫా at అంటే ఏంది టాంజెన్షనల్ యాక్సిలరేషన్ okay friends at equal to r alpha linear velocity equal to r omega linear displacement equal to r theta okay linear displacement equal to r into angular displacement linear velocity equal to r into angular velocity and linear acceleration that is equal to r into angular acceleration linear acceleration ante tangential acceleration okay friends ఇప్పుడు ఇంకో రెండు క్వశ్చన్లు చేసుకుందాం okay friends this is a question from Sengage book this is a question from the Sengage book okay friends here v speed is constant and the body is in circular motion and they are asking to find you that is AC AT ANet and alpha వీటిలో జీరో ఏమవుతాయి నాన్ జీరో ఏమవుతాయి మరి
ఓకే, ఒక బాడీకి ఒక వెలాసిటీ ఉంది, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ కాన్స్టెంట్ ఉంది, ఆ బాడీ సర్క్యులర్ మోషన్ లో ఉంది. అయితే సెంట్రిపిటల్ యాక్సిలరేషన్, టాంజెన్షియల్ యాక్సిలరేషన్, నెట్ యాక్సిలరేషన్ అండ్ యాంగులర్ యాక్సిలరేషన్, వీటిలో ఏ క్వాంటిటీస్ జీరో ఉన్నాయి, ఏ క్వాంటిటీస్ నాన్ జీరో మ్యాగ్నిట్యూడ్ ఉంది అండ్ ఏ క్వాంటిటీ జీరో మ్యాగ్నిట్యూడ్ ఉంది. Okay, first of all, we have to go with the centripetal acceleration. We have to go with the centripetal acceleration. Centripetal acceleration case lo v square upon r. v square upon r. ఈ కేస్ లో మాత్రం centripetal acceleration మాత్రం జీరో కాదు. మీరు గమనించిన ఒక పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే బాడీ సర్క్యులర్ మోషన్ ఉందో, when the body is in circular motion, when the body is in circular motion, okay friends, this is always true. Centripetal acceleration cannot be zero. Okay friends, centripetal acceleration cannot be zero in circular motion. సర్క్యులర్ మోషన్ లో సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఎప్పటికి కూడా జీరో కాదు. ఒక బాడీ సర్క్యులర్ మోషన్ లో ఉందంటే సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అది ఎప్పటికీ జీరో కాదు. సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ కెనాట్ బి జీరో. ఓకే ఫ్రెండ్స్, సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఈజ్ నాన్ జీరో మీన్స్ నాట్ ఈక్వల్ టు జీరో. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ అయిపోయింది. Then after, what is tangential acceleration? That is differentiation of speed with the time. Okay, ఇక్కడ speed ఏంటి, కాన్స్టెంట్ ఉంది. What is the differentiation of constant? That is zero. So tangential acceleration is zero. What is net acceleration? ఇది ఇక్కడ tangential acceleration లేనప్పుడు ఇది ఏమవుతుంది, under root of centripetal square plus under root of tangential square. ఇది జీరో అయినప్పుడు ఏమవుతుంది, ఈ స్క్వేర్ క్యాన్సిల్, then again that is equal to centripetal square, means it is not equal to zero, means a net that is not equal to zero. ఇది నాన్ జీరో నే. net acceleration that is non-zero. Okay friends, next one, angular acceleration ఏమవుతుంది మరి మనకు? angular acceleration అంటే linear acceleration that is equal to r into alpha. ఇక్కడ వెలాసిటీ అంటే స్పీడ్ కాన్స్టెంట్ అయినప్పుడు ఈ లీనియర్ యాక్సిలరేషన్ ఏమవుతుంది, జీరో అవుతుంది. ఓకే, యాక్సిలరేషన్ అంటే ఏంది, దట్ ఈస్ చేంజ్ ఇన్ వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు టైం. వెలాసిటీ కాన్స్టెంట్ అయినప్పుడు చేంజ్ ఇన్ వెలాసిటీ ఏమవుతుంది, జీరో అవుతుంది. సో యాక్సిలరేషన్ దట్ ఈస్ ఈక్వల్ టు r ఆల్ఫా. సో ఆల్ఫా ఏమవుతుంది, జీరో అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఎప్పటికీ జీరో కాదు. ఒక బాడీ సర్క్యులర్ మోషన్ లో మూవ్ అవుతుందంటే సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఎప్పటికీ జీరో కాదు. టాంజెన్షియల్ యాక్సిలరేషన్ జీరో అవుతుంది. ఎప్పుడైతే స్పీడ్ కాన్స్టెంట్ ఉంటుందో అప్పుడు టాంజెన్షియల్ యాక్సిలరేషన్ జీరో అవుతుంది. నెట్ యాక్సిలరేషన్, ఎప్పుడైతే టాంజెన్షియల్ యాక్సిలరేషన్ జీరో అవుతుందో అప్పుడు నెట్ యాక్సిలరేషన్ దట్ విల్ బికమ్ ఈక్వల్ టు సెంట్రిపిటల్ యాక్సిలరేషన్. ఓకే, యాంగులర్ యాక్సిలరేషన్ దట్ విల్ బి ఈక్వల్ టు జీరో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడతోని ఈ వీడియో లెక్చర్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే నేను చాలా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఏమేమి డిస్కస్ చేసుకున్నాం? సెంట్రిపిటల్ యాక్సిలరేషన్, టాంజెన్షియల్ యాక్సిలరేషన్, నెట్ యాక్సిలరేషన్ అండ్ యాంగులర్ యాక్సిలరేషన్. సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఎప్పుడైతే వెలాసిటీ యొక్క డైరెక్షన్ చేంజ్ అవుతుందో అప్పుడు సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ ఎగ్జిస్టెన్స్ లోకి వస్తుంది. అండ్ AC that is equal to v square upon r equal to r omega square. That is a centripetal acceleration and it will be acts towards the center and it is along the radius. That is the direction of centripetal acceleration and it will not be equal to zero in any case if the body is in circular motion. Oka circular motion move aituna body యొక్క centripetal acceleration ఎప్పుడు కూడా జీరో కాదు. This is all about the centripetal acceleration. Okay, this is all about the centripetal acceleration. And next one is the tangential acceleration. Next one is about the tangential acceleration. ఎప్పుడైతే velocity యొక్క magnitude చేంజ్ అవుతుందో అప్పుడు tangential acceleration existence లోకి వస్తుంది. And tangential acceleration that is represented by AD and that is equal to differentiation of speed with respect to time. ఒకవేళ స్పీడ్ కాన్స్టెంట్ అయితే అప్పుడు tangential acceleration ఖచ్చితంగా జీరో అవుతుంది.
ఓకే ఫ్రెండ్స్, దాని డైరెక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ వెలాసిటీ ఒక బాడీ యొక్క స్పీడ్ ఈ డైరెక్షన్లో ఇంక్రీజ్ అవుతుందంటే టాంజెన్షియల్ డైరెక్షన్ కూడా యాక్సిలరేషన్ డైరెక్షన్ కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఏ డైరెక్షన్ అయితే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుందో అదే డైరెక్షన్లో టాంజెన్షియల్ యాక్సిలరేషన్ యొక్క డైరెక్షన్ ఉంటుంది. దట్ ఈస్ అబౌట్ ద టాంజెన్షియల్ యాక్సిలరేషన్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద నెట్ యాక్సిలరేషన్. నెట్ యాక్సిలరేషన్ ఏంటి, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ కూడా చేంజ్ అవుతుంది, ఇక్కడ డైరెక్షన్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే, వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు కూడా చేంజ్ అయిందంటే అప్పుడు నెట్ యాక్సిలరేషన్ ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. అండ్ దాని మ్యాగ్నిట్యూడ్ ఏంది, దట్ ఈస్ ఈక్వల్ టు √of AC² + AT². ఇక్కడ AC అంటే ఏంది, సెంట్రిపిటల్ యాక్సిలరేషన్, AT అంటే ఏంది, టాంజెన్షియల్ యాక్సిలరేషన్. ఓకే, దాని డైరెక్షన్ ఏంది, దట్ ఈస్ ఆల్ఫా, దట్ ఈస్ ఈక్వల్ టు tan inverse of AC/AT. ఓకే, దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ net acceleration. Next one is the angular acceleration. Angular acceleration is nothing but the change in angular velocity upon change in time. Change in angular velocity upon change in time. And linear acceleration, that is equal to r alpha. Here alpha is the angular acceleration. Okay friends, this is all about the 4 types of acceleration in the circular motion. Circular motion ఒక సెంట్రిపిటల్ మాత్రమే కాదు, ఈ 3 కూడా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.